ఈ ప్రోగ్రామ్ గురించి వచ్చినందుకు. నేను మాకు ఒక పేషెంట్ వచ్చి ఈరోజు డానర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అవడం వలన డానర్ వచ్చి ఒక ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయడం వలన మేము ఒక కిడ్నీ అండ్ లివర్ తీసుకుని వేరే వాళ్ళకి ప్రాణదానం ఇవ్వడం జరిగింది. ఆర్గన్ డొనేషన్ అది చేయడం జరిగింది. అయితే మొత్తం ప్రాసెస్లో మేము ఒకసారి వివరించడం ట్రై చేస్తాను. ఎంజిఎం 7 అనేది చాలా ప్రసిద్ధమైన సెంటర్ ఆర్గన్ డొనేషన్స్కి అండ్ రిసిపియంట్కి. ఇక్కడ హార్ట్, కిడ్నీ, లంగ్స్, లివర్, ఇంటెస్టైన్స్, ప్యాంక్రియాస్ ఇలాంటి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయబడతాయి. నా పక్కన మీరు టీం చూస్తే డాక్టర్ రవిశంకర్ గారు అండ్ త్యాగరాజన్ గారి టీం నుంచి డాక్టర్ శ్రీకాంత్ గారు, రవికుమార్ రాజు గారు అండ్ మా చాలా ప్రముఖమైన ప్రసిద్ధ న్యూరాలజిస్ట్ ఆర్వి నారాయణ గారు ఇక్కడ ఉన్నారు. సో ఈ ఊర్లో విశాఖపట్నంలో ఇంత బాగా చేయగలిగి ఎక్కువ కెపాసిటీ ఉన్న సెంటర్ అయితే ఎంజిఎం 7 చెప్పగలను. ఒక కిడ్నీ లివరే కాకుండా అన్ని ఆర్గాన్స్ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మన విశాఖపట్నం నగరంలో ఎంజిఎం 7 హాస్పిటల్లో విజయవంతంగా మొదటిసారిగా లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. లివర్ ట్రాన్స్ప్లాంట్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ఇది ఈ హాస్పిటల్కి, మన నగరానికి గర్వకారణం. ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మరియు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జటిలమైన ఆపరేషన్. ఆర్గన్ రిజెక్షన్, ఇన్ఫెక్షన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో బాయిల్ లీకేజ్, దానివల్ల ఫెయిల్యూర్స్ కూడా జరుగుతాయి. ఇవన్నీ అధిగమించి విజయవంతంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం తరచుగా మన దేశంలో జరగవు. ఈ సందర్భంగా నేను ఆ బ్రెయిన్ డెడ్ పేషెంట్ కుటుంబ సభ్యులందరినీ ఒప్పించి మంచిగా కౌన్సిల్ చేసిన కౌన్సిలర్కి, అదే మాదిరిగా ఈ విజయవంతంగా ఆపరేషన్ చేసిన సర్జన్స్, అనస్థెటిస్ట్, నర్సెస్, ఇంకా టీంలో పనిచేసిన అందరికీ, స్టాఫ్ అందరికీ ప్లస్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరియు కోల్పోయిన ఏ కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోయారు, వాళ్ళు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ మేము చెప్తున్నాం, ఒకవైపు మనిషి బ్రెయిన్ డెడ్గా డాక్టర్స్ డిక్లేర్ చేస్తే ఒక మనిషిని, ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆర్గాన్ డొనేట్ చేయడానికి ఒప్పుకుంటే ఎంతోమందికి మనం కొత్త జీవితం పోషించవచ్చు. ఎందుకంటే ఈరోజు కిడ్నీ ఆర్గన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎండ్ స్టేజ్ లివర్, కిడ్నీ ఫెయిల్యూర్ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు, సంవత్సరం తరబడి డయాలిసిస్ మీద బతుకుతున్న వ్యక్తులు మన దేశంలో ఎన్నో వేల మంది ఉంటారండి. కానీ వాళ్ళకు ఆర్గాన్ దొరకట్లేదు. అందుకే వాళ్ళు మన దేశంలో ఉన్న చట్టం, ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఉన్న చట్టం వ్యతిరేకిస్తూ, ఉల్లంఘిస్తూ బ్రోకర్ ద్వారా డబ్బు ఖర్చు పెట్టి కిడ్నీ కొనడానికి ప్రయత్నంలో ఉన్నారు కొందరు. మరోవైపు బ్రెయిన్ డెడ్ అయినా కూడా కొందరు కుటుంబాలు ఆర్గాన్ డొనేట్ చేయడానికి ముందుకు రావట్లేదు. సో మనం ప్రతి బ్రెయిన్ డెడ్ పేషెంట్ కుటుంబాన్ని ఒప్పించగలిగితే, అందరూ ఆర్గాన్ డొనేట్ చేస్తే ఇటువంటి నేరాలు జరగవు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించిన నేరాలు ఉండవు. ర్యాకెట్స్, ఆ మూఠాలు
వాళ్లకు పని దొరకదు. ప్రతి హాస్పిటల్లో ఇలాగే ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతాయి. అండ్ ఎంతోమంది కొత్త జీవితంతో హాస్పిటల్ నుండి బయటికి వస్తారండి. చివరిగా రోడ్ ప్రమాదాల గురించి ఒక మాట. ఈ వ్యక్తి చనిపోయారండి, హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తూ ఉంటే చనిపోయారండి రోడ్డు ప్రమాదంలో. తక్కువ డిస్టెన్స్ అయినా సరే, ఎక్కువ డిస్టెన్స్ అయినా సరే BIS మార్క్ సర్టిఫైడ్, ISI మార్క్ హెల్మెట్ సరిగ్గా ధరించడం తప్పనిసరి. ఎవరు టూ వీలర్ నడుపుతున్నారు వాళ్ళు కూడా ధరించాలి. ఎవరు టూ వీలర్ మీద కూర్చున్నారు పిలియన్ రైడర్ వాళ్ళు కూడా ధరించాలి. దయచేసి ప్రతి టూ వీలర్ మీద ప్రయాణం చేస్తున్న ప్రతి వ్యక్తి హెల్మెట్ సరిగ్గా ధరించండి. క్షేమంగా ఇంటికి చేరండి. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ పాటించకపోతే మీ ప్రాణాలు పోతాయి. దయచేసి అన్ని ప్రికాషన్స్ పాటిస్తూ ప్రయాణం చేయండి. ఈ సందర్భంగా మరొకసారి MGM హాస్పిటల్ మేనేజ్మెంట్, డాక్టర్స్, అనస్థెటిస్ట్, నర్సెస్ స్టాఫ్, కౌన్సిలర్స్ మరియు వాళ్లకు అభినందనలు. మరియు ఆ ఆర్గాన్ డొనేట్ చేసిన పేషెంట్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.